హలో గాయ్స్, వెల్కమ్ టు ధనుష్ డైరీస్. ఇక చిన్నగా నేను మా బాయ్స్ అయితే BMW షోరూమ్కి అయితే వెళ్ళిపోయినాం. అసలు ఎందుకు వచ్చినాం అంటే BMW 450 బండిని టెస్ట్ డ్రైవ్ చేయడానికి వచ్చినాం. అరే ఇట్లుంది ఏంది కథ, టోటల్గా బండి పర్ఫార్మెన్స్ అయితే చూడడానికి వచ్చేసినాం. టెస్ట్ డ్రైవ్ అతను అయితే ఒక 5 నిమిషాలు ఆగమన్నాడు. ఆ 5 నిమిషాల గ్యాప్లో బండ్లు అయితే వస్తున్నాం. ఈ బాగా ఎక్కిన బండి పేరు అయితే R1300 GS 1300cc 237 kgs 23 lakhs మాత్రమే. అది కూడా స్టార్టింగ్. షోరూమ్ లోపల కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అవి చూస్తుంటే ఒక బైక్ మాత్రం చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇదే బండి BMW R1290 1170cc అండ్ 220 kgs. దీనికి 6 గేర్లు ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 27 lakhs మాత్రమే స్టార్టింగ్. ఈ స్కూటీ పేరు వచ్చేసి CE04 ఎలక్ట్రిక్ మోడల్ అండ్ C400 GT పెట్రోల్ మోడల్. 18 lakhs మాత్రమే. ఇంతసేపట్లో టెస్ట్ డ్రైవ్ అతను వచ్చేసి చలో టెస్ట్ డ్రైవ్కి సమయం అన్నాడు. భరత్ బాయ్ అయితే కుష్లా బండి తీస్తుండు, టెస్ట్ డ్రైవ్ నీకు పోతుండు. ఇక టెస్ట్ డ్రైవ్ తర్వాత బండి ఎట్లుంటుందో చెప్తా అన్నాడు. టెస్ట్ డ్రైవ్ పోయిన తర్వాత ఇక భరత్ బాయ్ ఏమంటున్నా అంటే బండి మనకు సెట్ అయితే లేదు, మనకు కొద్దిగా స్పోర్ట్స్ మోడల్ టైప్ కావాలంటే ఇక పక్కన ఉన్న ట్రయంఫ్ షోరూమ్కి అయితే వెళ్ళిపోయినాం. ఈ బండిని కూడా లిస్ట్లో పెట్టుకొని వచ్చినాం. అది కాకపోతే ఇదని. ఈ బండి పేరు స్ట్రీట్ ట్రిపుల్ RS 765. బండి లుక్ అయితే చాలా ఆసమ్ ఉంది. భరత్ బాయ్కి అయితే అంత సెట్ కాలేదు అనిపిస్తుంది నాకు బండి. ఈ బండిని కూడా టెస్ట్ డ్రైవ్ అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే బాయ్ మీరు షూస్ వేసుకొని రాలేరు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు షూలు వేసుకొని వచ్చారు అంటున్నారు. నాకైతే చాలా బ్యూటిఫుల్గా సెట్ అయిపోయింది అంటున్నా బండి. షాప్ అయిన వచ్చేసి క్యా హీరో చేసే దిక్కురే అంటున్నాడు. బాలాజీ అన్నకైతే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది బండి. ఇంకా టెస్ట్ డ్రైవ్ ఒక్కటే బాకీ. 1 వీక్లో డిసైడ్ అవుతారు ఏ బండి కొనాలా అని, BMW ట్రైంపా. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ గాయ్స్.